వెంకీ మామ 75 అంట. 100 years వచ్చేలోపు ఇంకో 25 చేస్తాడేమో. చాలా తక్కువ సినిమాలు చేస్తున్నాడు. చిరంజీవి 150 చేసిన, అఫ్కోర్స్ జూనియర్ అనుకో, అందరికన్నా చిన్నోడు కదా. 4 స్తంభాల్లో, ఇండస్ట్రీకి 4 స్తంభాలు అందరికన్నా చిన్నోడు కాబట్టి. సో ఓకే, 75 అంటే పర్వాలేదు, బాగుంది. డైలాగులు మాత్రం బాగున్నాయి. నా పాపదైతే, నాన్న ఉంటే నాకు హీరో, నాన్న ఉంటే నాకు సంతోషం, నాన్న ఉంటే ఫుల్ సేఫ్. పాప నానా నానా నాన్న, అసలు ఆ పాప, ఆ డాడీ, ఆ డైలాగులు, ఆ పాప అయితే ఎంత ఇట్లా హృదయానికి టచ్ అని అంటారు కదా, అలా మస్తు అనిపించేసినాయి. మనం ఒకవేళ అవి ఊహించేసుకొని, ఆ సన్నివేశాలు ఊహించుకొని పోతే మాత్రం కళ్ళల్లో వాటర్ డ్రాప్స్ కూడా కాడతాయి. ఇక వెంకీ మామ మళ్ళీ ఫస్ట్ పాప ఇలా వెంకీ మామ టైప్లో ఇలా నడుచుకుంటూ వస్తుంది, మస్తు అనిపించేసింది. వెనక ఫాదర్ రావడం, తర్వాత సైడ్ నుంచి మమ్మీ రావడం చాలా బాగా అనిపించింది. వెంకటేష్ గారి డైలాగ్స్ ఉన్న తర్వాత, నా తల తీసుకోవాలనుకుంటే ముందు మీ తలలు ఉండాలి కదా అని. ఏంది డిఆర్ అని పెట్టిరు, డైరెక్టరేనా? డాక్టర్ శైలేష్ కొలననా? డైరెక్టరా అది కూడా ఉందా? అమ్మ, డాక్టర్ డైరెక్టర్ ఏంటంటే ఇంక మరి ఆల్రెడీ రీసెంట్గా ఏంది నానితో ఏం లేదు, డిఫరెంట్గా ఉంది, మంచిగా అయింది. కొంచెం ఆ మధ్య ఏదో నారప్ప తర్వాత ఆ టైప్లో, రానా నాయుడులో కొంచెం డిఫరెంట్ లుక్స్ బాగా మెయింటైన్ చేస్తుంది. కొంచెం యంగ్ క్యారెక్టర్ కూడా ఉంటే ఓకే, ఈ సినిమాలో గురకపోవచ్చు. మనకు గణేష్ లాంటి లుక్ ఒకటి ఆ టైప్లో యంగ్లో కావాలని కోరుకుంటున్నా. ఈ ట్రైలర్ అయితే చాలా బాగా అనిపించింది, మస్తుంది, మస్తున్నది. మంచిగా రఫాడించేస్తాడు. నారప్ప తర్వాత ఒక మంచి హిట్ కొట్టబోతాడు ఖచ్చితంగా. హీరోయిన్ మనకి ఎక్కువ పరిచయం లేదు కాబట్టి, సో శైలేష్ కొలను స్టోరీ స్క్రీన్ ప్లేతో కుమ్మేస్తాడు కావచ్చు. వెంకీమా అవు కదా, ఫస్ట్ చిన్నోడు వస్తాడు, తెల్లారి పెద్దోడు వస్తాడు, మళ్ళా 3వ రోజు మన్మధుడు వస్తాడు, మళ్ళీ తర్వాత హనుమాన్ వస్తుందంట. మరి హనుమాన్కి హైప్ ఎక్కువ ఉందని అంటున్నారు, హనుమాన్కి థియేటర్లు దొరకలేవు అంటున్నారు. ఇది న్యాయం కాదు సార్. అందరు కలిసి చిన్న సినిమా అయినా చిన్నోడైనా కనీసం మీరు 25 తీసుకో, 30 తీసేసుకున్న 390, కనీసం 10 థియేటర్లను ఇచ్చేటట్టు చూడండి. 4 థియేటర్లు ఇస్తారని తెలిసింది. హనుమాన్ సినిమా మన దేశం మొత్తం మీద వ్యాప్తి చెందుతుంది, దాన్ని తగ్గించొద్దని కోరుకున్నా. ఈ సైంధవ్ అయితే ఖచ్చితంగా నాకు తెలిసి సైంధవ్, హనుమాన్ ఈ 2 సినిమాలు హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ఆర్ సెకండ్లో ఉంటాయి. సో గుంటూరు కారం మహేష్ బాబు, గుంటూరు కారం ఉంది కదా, ఆయన గుంటూరు కొడితే మరి ఇప్పటికే కుర్చీ తాత డైలాగ్ పెట్టి రచ్చ చేస్తాడు అంతా. ఎవడెవడో బూతులు మాట్లాడతారు. అరే బూతుగా కుర్చీ మడత పెట్టాను అంతవరకు చెప్పిండు. కుర్చీ మడత పెట్టి కూర్చొని లేచి కుర్చీ మడత పెట్టిన తర్వాత ఏం చేస్తారా మీకు తెలియదా? తలకాయలు పనిచేయవా నిజంగా? లేచి మడత పెట్టి ఆ పైట్ సైడ్కి పెడతావు, గోడ కానితో అంటే దానికైనా సపరేట్ స్పేడ్స్ ఉంటే అటు పడుకోబెడతావు. అంతే కుర్చీ మడత పెట్టి ఏం చేస్తావు? నీ కొడుకులు అయితే మనవాడితే అదే చెప్పు, కుర్చీ మడత పెట్టి లేచి కుర్చీ లేచిన తర్వాత పక్క పెట్టి వెళ్ళిపోతారు రా బాబు అని చెప్పు. కుర్చీ మడత పెట్టి ఏం చేస్తారు? కుర్చీ మడత పెట్టి ఏం చేస్తారు? ఏ తాత డైలాగ్ చూస్తే అదే వినపడుతుందా? బూత్ ఆలోచించడం మానేయండి ముందు. బూత్ ఆలోచించడం మానైతే కుర్చీ మడత పెట్టి ఏం చేయాలో తెలుస్తుంది. లేదు నిజంగానే తెలుసుకోవాలనుకుంటే రండి, కుర్చీ తాత తీసుకొని కుర్చీ లేచి కూర్చొని కుర్చీ మడత పెట్టి మరి మీ మెడల మీదకి ఏం చేస్తాడో మీకే తెలుస్తుంది.